నిరుద్యోగులను అడ్డుపెట్టుకుని కేటీఆర్ రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు పీసీసీ అధికార ప్రతినిధి చెనగాని దయాకర్. నిరుద్యోగులను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. కేటీఆర్ తీరును నిరసిస్తూ ఓయూ ఆర్ట్స్ కాలేజీ దగ్గర ఆందోళనకు విద్యార్థి నేతలు చేరారు. కేటీఆర్ దిష్టిబొమ్మను దహనం చేసే యత్నం చేసిన విద్యార్థులను అడ్డుకుని అరెస్టు చేశారు ఓయూ పోలీసులు. నిరుద్యోగుల ద్రోహి నిరుద్యోగుల ద్రోహి తెలంగాణలో కని ఎరుగని స్థాయిలో నిరుద్యోగులకు ఉద్యోగాల భర్తీ జరగబోతా ఉంది. దీన్నందరూ కూడా తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. దయచేసి నిరుద్యోగుల పేరుతోని నిరుద్యోగులకు మద్దతు పేరుతోని వచ్చే నాయకుల్ని కూడా అడ్డుకోవాలని కూడా కోరుతా ఉన్నాం. కేటీఆర్కు సిగ్గుపడాలి, కేటీఆర్ నిరుద్యోగులకు క్షమాపణ చెప్పాలి, సారీ చెప్పాలి. ఎందుకంటే 10 ఏళ్ల కాలం నిరుద్యోగుల మీద కేసులు పెట్టించి జైళ్లలో పెట్టించి ఇదే మురళీరాజు జరిగిపోతే అర్ధరాత్రి కేసులు పెట్టించి పోలీసులతో గతంలో ఎంత దాడి చేసిండు, ఎంత విధ్వంసం సృష్టించడం మనందరికి తెలుసు. కాబట్టి కేటీఆర్ని నిరుద్యోగులు నమ్మొద్దని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తాను. ముమ్మాటికి తెలంగాణ నిరుద్యోగుల ద్రోహి కేటీఆర్ఏ క్షమాపణ చెప్పాలి. గన్ పార్క్ దగ్గర వచ్చి ముక్కు నేలకు రాయాలని కూడా నిరుద్యోగుల తరపున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు చాలా చిత్తశుద్ధితోని చాలా నిబద్ధతతోని నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తుంటే కొంతమంది పరీక్షలు రానియకుండా అడ్డుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది. దయచేసి తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత నమ్మొద్దని కూడా